ఓం నమో వెంకటేశాయ. శ్రియః కాంతాయ కళ్యాణనిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాద పద్మములయందు మనము నిత్యము కూడా మహాభారత అంతర్గత వనపర్వమును యథాశక్తిగా మనం పారాయణం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా మనం అధ్యయనం చేసుకునేటటువంటి క్రమంలో ఆచార్యుల వారి ద్వారా విఘ్నేశ్వర ధ్యానాది సంకల్పాంతమును మనం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియః క్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే యథాశక్తి శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిత్యము కూడా మనం మహాభారత అంతర్గత వనపర్వంలో చెప్పబడినటువంటి అనేక సూక్ష్మ ధర్మములను మనం ఆచార్యుల వారి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ క్రమంలో కొద్దిగా అవాంతర కారణముల చేత ఆచార్యుల వారు ఈరోజు రాలేకపోయారు. కావున అందువలన మనం చక్కగా మహాభారత పారాయణం చేస్తే కలిగేటటువంటి ఫలమేమిటి, అలాగే మహాభారతాన్ని ఏ పురాణైనాను కూడా మనం ఏ విధంగా అధ్యయనం చేయాలి, అధ్యయనం చేయడం వలన కలిగేటటువంటి ప్రయోజనమేమిటి, ముఖ్యంగా మహాభారతమును అధ్యయనం చేసేటటువంటి క్రమ విధిని అంటే శ్రవణ విధిని మనం ఈ విధంగానే మహాభారతాన్ని మనం శ్రవణం చేయాలి, ఈ విధంగా మనం చేయకూడదు, ఈ విధంగా పుస్తక పూజ చేయాలి, వచ్చినటువంటి వాచకులు ఎవరైతే ఉన్నారో ఉపన్యాసకులు వారిని ఏ విధంగా మనం అర్చించాలి, అదేవిధంగా ఇక్కడ ఈ మహాభారతంలో చెప్పబడినటువంటి ఘట్టములు ఏవి
అవి ఏ ఏ వరుస క్రమంలో మనం అధ్యయనం చేయాలి, శ్రవణం చేయాలి, తద్వారా కలిగేటటువంటి ఫలములు ఏమిటి అనేటటువంటి అనేక విషయములను మనం చక్కగా ఈ మహాభారత అంతర్గత అధ్యాయంలో శ్రవణ విధి అనేటటువంటి ఒకానొక అధ్యాయ ఘట్టం ఉన్నది. దానిని ఈరోజు మనం చక్కగా పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మొట్టమొదటిగా వారు ఒక వాక్యం చెబుతూ ఉన్నారు. ఏమని అనంటే, అవిలంబం అనాయస్తం అద్భుతం ధీరమూర్జితం అసంసక్తాక్షరపదం స్వరభావ సమన్వితం. అవిలంబం, ఎప్పుడూ కూడా మనం అధ్యయనం చేసేటప్పుడు శ్లోకాన్ని, ఆ శ్లోకంలో ఉన్నటువంటి అక్షరము ఏకమాత్రాకాలం అయితే ఏకమాత్రాకాలం మాత్రమే ఉచ్చరించాలట. దానిని దీర్ఘం చేయకూడదు. దీర్ఘంగా ఉన్నటువంటి అక్షరాలను హ్రస్వం చేయకూడదు. అంటే ఆ అని దీర్ఘం ఉన్నట్లయితే దాన్ని ఆ అని పలకకూడదు. ఆ అని ద్విమాత్రాకాలం ఉన్నట్లయితే దాన్ని ద్విమాత్రాకాలమే ఉచ్చరించాలి. దీర్ఘాక్షరం దీర్ఘాన్నే పలకాలి, హ్రస్వాక్షరాన్ని హ్రస్వ అంతంగానే పలకాలి. అదేవిధంగా 2-3 అక్షరాలు ఉన్నట్లయితే, ఏకకాలంలో ఉన్నట్లయితే దాన్ని సంయుక్తాక్షరముని పిలువబడుతుంది. ఆ సంయుక్తాక్షరాన్ని కూడా మనం ఆ విధంగానే 3 అక్షరాలు కలిపి ఉన్నట్లయితే 3 అక్షరాలను కూడా మనం ఉచ్చరించాలి. అలా ఉచ్చరించకుండా ఈ మహాభారత పురాణమును కావచ్చు, లేదు ఇతర పురాణములను కావచ్చు, ఏదైనాను కూడా మనం అధ్యయనం చేయకూడదు అన్నది దీని యొక్క తాత్పర్యం. ఇలాంటి విషయాలు అనేకములు ఈ గ్రంథంలో, అంటే ఈ శ్రవణ విధి ఘట్టంలో చెప్పబడి ఉన్నవి. అంతటి మహత్తరమైనటువంటి శ్లోకరత్నములను మనం ఈరోజు చక్కగా యథావిధిగా మనం పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. జనమే జయ ఉవాచ భగవన్కేన విధినా భగవన్కేన విధినా శ్రోతవ్యం భారతం బుధైః శ్రోతవ్యం భారతం బుధైః ఫలం కింకే చ దేవాశ్చ ఫలం కింకే చ దేవాశ్చ పూజ్యా వైపారణేష్విహ పూజ్యా వైపారణేష్విహ దేయం సమాప్తే భగవన్ తేజం సమాప్తే భగవన్ కించ పర్వణి పర్వణి కించ పర్వణి పర్వణి వాచకః కీదృశ్చాత్ర వాచకః కీదృశ్చాత్ర ఏష్టవ్యస్తద్వదస్వ మే ఏష్టవ్యస్తద్వదస్వ మే వైశంపాయన ఉవాచ వైశంపాయన ఉవాచ శృణు రాజన్ విధిమిమం శృణు రాజన్ విధిమిమం ఫలం యచ్చాపి భారతాత్ ఫలం యచ్చాపి భారతాత్ శ్రుతాత్ భవతి రాజేంద్ర శ్రుతాత్ భవతి రాజేంద్ర యత్వం మామనుపృచ్ఛసి యత్వం మామనుపృచ్ఛసి దివి దేవా మహీపాల దివి దేవా మహీపాల క్రీడార్థమవనింగతాః క్రీడార్థమవనింగతాః కృత్యా కార్యమిదం చైవ కృత్యా కార్యమిదం చైవ తతశ్చ దివమాగతాః తతశ్చ దివమాగతాః హంతయత్తే ప్రవక్ష్యామి హంతయత్తే ప్రవక్ష్యామి తచ్ఛృణుష్వ సమాహితః తచ్ఛృణుష్వ సమాహితః ఋషీణాం దేవతానాం చ ఋషీణాం దేవతానాం చ సంభవం వసుధాతలే సంభవం వసుధాతలే అత్ర రుద్రాస్తథా సాధ్యాః అత్ర రుద్రాస్తథా సాధ్యాః విశ్వే దేవాశ్చ శాశ్వతాః విశ్వే దేవాశ్చ శాశ్వతాః ఆదిత్యాశ్చాశ్వినౌ దేవౌ ఆదిత్యాశ్చాశ్వినౌ దేవౌ లోకపాలా మహర్షయః లోకపాలా మహర్షయః గుహ్యకాశ్చ స గంధర్వాః గుహ్యకాశ్చ స గంధర్వాః నాగా విద్యాధరాస్తథా నాగా విద్యాధరాస్తథా సిద్ధాధర్మస్వయంభూశ్చ సిద్ధాధర్మస్వయంభూశ్చ మునిః కాత్యాయనో వరః మునిః కాత్యాయనో వరః గిరయः సాగరా నద్యః గిరయः సాగరా నద్యః తథైవాప్సరసాంగనాః తథైవాప్సరసాంగణాః గ్రహాः సంవత్సరాశ్చైవ గ్రహాः సంవత్సరాశ్చైవ
అజనాన్యుతవస్తథా అయనానృతవస్తథా స్థావరం జంగమం చైవ స్థావరం జంగమం చైవ జగత్సర్వం సురాసురం జగత్సర్వం సురాసురం భారతే భారతశ్రేష్ఠ భారతే భారతశ్రేష్ఠ ఏకస్థమిహ దృశ్యతే ఏకస్థమిహ దృశ్యతే తేషాం శ్రుత్వా ప్రతిష్ఠానం తేషాం శ్రుత్వా ప్రతిష్ఠానం నామకర్మానుకీర్తనాత్ నామకర్మానుకీర్తనాత్ కృత్వా పిపాతకం ఘోరం కృత్వా పిపాతకం ఘోరం సద్యో ముచ్యేత పాండవః సద్యో ముచ్యేత పాండవః ఇతిహాసమిమం శ్రుత్వా ఇతిహాసమిమం శ్రుత్వా యథావదనుపూర్వశః యథావదనుపూర్వశః సంయతాత్మా శుచిర్భూత్వా సంయతాత్మా శుచిర్భూత్వా పారం గత్వా చ భారతే పారం గత్వా చ భారతే తేషాం శ్రాద్ధాని దేయాని తేషాం శ్రాద్ధాని దేయాని శ్రుత్వా భారత భారతం శ్రుత్వా భారత భారతం బ్రాహ్మణేభ్యో యథాశక్త్యా బ్రాహ్మణేభ్యో యథాశక్త్యా భక్త్యా చ భరతర్షభ భక్త్యా చ భరతర్షభ మహాదానాని దేయాని మహాదానాని దేయాని రత్నాని వివిధాని చ రత్నాని వివిధాని చ గావః కాంస్యోపదోహాశ్చ గావః కాంస్యోపదోహాశ్చ కన్యాశ్చైవ స్వలంకృతాః కన్యాశ్చైవ స్వలంకృతాః సర్వకామగుణోపేతాః సర్వకామగుణోపేతాః యానాని వివిధాని చ యానాని వివిధాని చ భవనాని విచిత్రాని భవనాని విచిత్రాణి భూమిర్వాసాంసి కాంచనం భూమిర్వాసాంసి కాంచనం వాహనాని చ దేయాని వాహనాని చ దేయాని హజామత్తాశ్చ వారణాః హయామత్తాశ్చ వారణాః శయనం శిబికాశ్చైవ శయనం శిబికాశ్చైవ స్యందనాశ్చ స్వలంకృతాః యందనాశ్చ స్వలంకృతాః యద్యద్గృహే వరం కించిత్ యద్యద్గృహే వరం కించిత్ యద్యదస్తి మహద్వసు యద్యదస్తి మహద్వసు తత్తద్దేయం ద్విజాతిభ్యః తత్తద్దేయం ద్విజాతిభ్యః ఆత్మాదారాశ్చ సూనవః ఆత్మాదారాశ్చ సూనవః శ్రద్ధజా పరజా యుక్తం శ్రద్ధయా పరయా యుక్తం క్రమశస్తస్య పారగః క్రమశస్తస్య పారగః శక్తితః సుమనా హృష్టః శక్తితః సుమనా హృష్టః శుశ్రూషురవికల్పకః శుశ్రూషురవికల్పకః సత్యార్జవరతో దాంతః సత్యార్జవరతో దాంతః శుచిః శౌచः సమన్వితః శుచిః శౌచः సమన్వితః శ్రద్ధధానోజితక్రోధः శ్రద్ధదానోజితక్రోధः యథా సిద్ధ్యతి తచ్ఛృణు యథా సిద్ధ్యతి తచ్ఛృణు శుచిః శీలాన్వితాచారः శుచిః శీలాన్వితాచారः శుక్లవాసా జితేంద్రియः శుక్లవాసా జితేంద్రియः సంస్కృతः సర్వశాస్త్రజ్ఞः సంస్కృతः సర్వశాస్త్రజ్ఞः శ్రద్ధధానో నసూయకः శ్రద్ధధానో నసూయకः రూపవాన్ సుభగో దాంతః రూపవాన్ సుభగో దాంతః సత్యవాదీ జితేంద్రియः సత్యవాదీ జితేంద్రియः దానమాన గృహీతశ్చ దానమాన గృహీతశ్చ కార్యో భవతి వాచకः కార్యో భవతి వాచకః అవిలంబమనాయస్తం అవిలంబమనాయస్తం అద్భుతం ధీరమూర్జితం అద్భుతం ధీరమూర్జితం అసంసక్తాక్షరపదం అసంసక్తాక్షరపదం స్వరభావ సమన్వితం స్వరభావ సమన్వితం త్రిషష్టివర్ణ సంయుక్తం త్రిషష్టివర్ణ సంయుక్తం అష్టస్థాన సమీరితం అష్టస్థాన సమీరితం వాచగేద్వాచక స్వస్థః వాచయేద్వాచక స్వస్థః వాసీనః సుసమాహితః వాసీనః
సుసమాహితః నారాయణం నమస్కృత్య నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ తతో జయముదీరయేత్ ఈదృశాద్వాచకాద్రాజన్ ఈదృశాద్వాచకాద్రాజన్ శ్రుత్వా భారత భారతం శ్రుత్వా భారత భారతం నియమస్థః శుచిశ్రోతా నియమస్థః శుచిశ్రోతా శృణ్వన్ సఫలమశ్నుతే శృణ్వన్ సఫలమశ్నుతే పారణం ప్రథమం ప్రాప్య పారణం ప్రథమం ప్రాప్య ద్విజాన్ కామైశ్చ తర్పయన్ నిజాన్ కామైశ్చ తర్పయన్ అగ్నిష్టోమస్య యజ్ఞస్య అగ్నిష్టోమస్య యజ్ఞస్య ఫలం వై లభతే నరః ఫలం వై లభతే నరః అప్సరోగణ సంకీర్ణం అప్సరోగణ సంకీర్ణం విమానం లభతే మహత్ విమానం లభతే మహత్ ప్రహృష్టः సతు దేవైశ్చ ప్రహృష్టः సతు దేవైశ్చ దివై యాతి సమాహితః దివై యాతి సమాహితః ద్వితీయం పారణం ప్రాప్య ద్వితీయం పారణం ప్రాప్య సోతిరాత్ర ఫలం లభేత్ సోతిరాత్ర ఫలం లభేత్ సర్వరత్నమయం దివ్యం సర్వరత్నమయం దివ్యం విమానమధిరోహతి విమానమధిరోహతి దివ్యమాల్యాంబరధరః దివ్యమాల్యాంబరధరః దివ్యగంధవిభూషితః దివ్యగంధవిభూషితః దివ్యాంగదధరో నిత్యం దివ్యాంగదధరో నిత్యం దేవలోకే మహీయతే దేవలోకే మహీయతే తృతీయం పారణం ప్రాప్య తృతీయం పారణం ప్రాప్య ద్వాదశాః ఫలం లభేత్ ద్వాదశాః ఫలం లభేత్ వసత్యమర సంకాశః వసత్యమర సంకాశః వర్షాణ్యయుతశో దివి వర్షాణ్యయుతశో దివి చతుర్థే వాజపేయస్య చతుర్థే వాజపేయస్య పంచమే ద్విగుణం ఫలం పంచమే ద్విగుణం ఫలం ఉదితాదిత్య సంకాశం ఉదితాదిత్య సంకాశం జ్వలంతమనలోపమం జ్వలంతమనలోపమం విమానం విబుధైః సార్థం విమానం విబుధైః సార్థం ఆరుహ్య దివి గచ్చతి ఆరుహ్య దివి గచ్చతి వర్షాయుతాని భవనే వర్షాయుతాని భవనే చక్రస్య దివి మోదతే శక్రస్య దివి మోదతే షష్ఠే ద్విగుణమస్తీత షష్ఠే ద్విగుణమస్తీత సప్తమే త్రిగుణం ఫలం సప్తమే త్రిగుణం ఫలం కైలాసశిరాకారం కైలాసశిరాకారం వైడూర్యమనివేదికం వైడూర్యమణివేదికం పరిక్షిప్తం చ బహుధా పరిక్షిప్తం చ బహుధా మణివిద్రుమభూషితం మణివిద్రుమభూషితం విమానం సమధిష్ఠాయ విమానం సమధిష్ఠాయ కామగం సాప్సరోగణం కామగం సాప్సరోగణం సర్వాన్ లోకాన్ విచరతే సర్వాన్ లోకాన్ విచరతే ద్వితీయ ఇవ భాస్కరః ద్వితీయ ఇవ భాస్కరః అష్టమే రాజసూయస్య అష్టమే రాజసూయస్య పారణే లభతే ఫలం పారణే లభతే ఫలం చంద్రోదయ నిభం రమ్యం చంద్రోదయ నిభం రమ్యం విమానమధిరోహతి విమానమధిరోహతి చంద్రరశ్మి ప్రతీకాశైః చంద్రరశ్మి ప్రతీకాశైః హయైర్యుక్తం మనోజవైః హయైర్యుక్తం మనోజవైః సేవ్యమానో వరస్త్రీణాం సేవ్యమానో వరస్త్రీణాం చంద్రాత్ కాంతతరైరుభైః చంద్రాత్ కాంతతరైరుభైః మేఖలానాం నినాదేన మేఖలానాం నినాదేన నూపురాణాం చ నిస్వవైః నూపురాణాం చ నిస్వవైః అంకే పరమనారీణాం అంకే పరమనారీణాం సుఖసుప్తో నిబుధ్యతే సుఖ
सुप्तो निबुध्यते नवमे क्रतुराजस्य नवमे क्रतुराजस्य वाजिमेधस्य भारत वाजिमेधस्य भारत काञ्चनस्तम्भ निर्यूह काञ्चनस्तम्भ निर्यूह वैडूर्यकृतवेदिकम् वैडूर्यकृतवेदिकम् काञ्चनस्तम्भ निर्यूह वैडूर्यकृतवेदिकम् काञ्चनस्तम्भ निर्यूह वैडूर्यकृतवेदिकम् जाम्बूवदमजैर्दिव्यैः जाम्बूवदमयैर्दिव्यैः गवाक्षैः सर्वतो वृतम् गवाक्षैः सर्वतो वृतम् सेवितं चाप्सरः सङ्घैः सेवितं चाप्सरः सङ्घैः गन्धर्वैर्दिनिचारिभिः गन्धर्वैर्दिनिचारिभिः विमानं समधिष्ठाय विमानं समधिष्ठाय श्रिया परमजाज्वलन् श्रिया परमयाज्वलन् दिव्यमाल्याम्बरधरः दिव्यमाल्याम्बरधरः दिव्यचन्दनरूषितः दिव्यचन्दनरूषितः मोदते दैवतैः सार्धम् मोदते दैवतैः सार्धम् दिवि देव इह परः दिवि देव इह परः दशमं पारणं प्राप्य दशमं पारणं प्राप्य द्विजातीनभिवन्द्य च द्विजातीनभिवन्द्य च किङ्किणीजालनिर्घोषम् किङ्किणीजालनिर्घोषम् पताकध्वजशोभितम् पताकध्वजशोभितम् रत्नवेदिकासम्बाधम् रत्नवेदिकासम्बाधम् वैडूर्यमणितोरणम् वैडूर्यमणितोरणम् हेमजालपरिक्षिप्तम् हेमजालपरिक्षिप्तम् प्रवालवलभीमुखम् प्रवालवलभीमुखम् गन्धर्वैर्गीतकुशलैः गन्धर्वैर्गीतकुशलैः अप्सरोभिश्च शोभितम् अप्सरोभिश्च शोभितम् विमानं सुकृतावासम् विमानं सुकृतावासम् सुखेनैवोपपद्यते सुखेनैवोपपद्यते मुकुटेनाग्निवर्णेन मुकुटेनाग्निवर्णेन जाम्बूवदविभूषिणा जाम्बूवदविभूषिणा दिव्यचन्दनदिग्धाङ्गः दिव्यचन्दनदिग्धाङ्गः दिव्यमाल्यविभूषितः दिव्यमाल्यविभूषितः दिव्यान् लोकान् विचरति दिव्यान् लोकान् विचरति दिव्यैर्भोगैः समन्वितः दिव्यैर्भोगैः समन्वितः विबुधानां प्रसादेन विबुधानां प्रसादेन श्रिया परमयायुतः श्रिया परमजायुतः अथ वर्षगणानेवम् अथ वर्षगणानेवम् स्वर्गलोके महीयते स्वर्गलोके महीयते ततो गन्धर्वसहितः ततो गन्धर्वसहितः सहस्राण्येकविंशतिम् सहस्राण्येकविंशतिम् पुरन्दरपुरे रम्ये पुरन्दरपुरे रम्ये शक्रेण सह मोदते शक्रेण सह मोदते दिव्ययानविमानेषु दिव्ययानविमानेषु लोकेषु विविधेषु च लोकेषु विविधेषु च दिव्यनारीगणाकीर्णः दिव्यनारीगणाकीर्णः निवसत्यमरो यथा निवसत्यमरो यथा ततः सूर्यस्य भवने ततः सूर्यस्य भवने चन्द्रस्य भवने तथा चन्द्रस्य भवने तथा शिवस्य भवने राजन् शिवस्य भवने राजन् विष्णोर्याति स लोकता विष्णोर्याति स लोकता एवमेतन्महाराजा एवमेतन्महाराजा नात्र कार्या विचारणा नात्र कार्या विचारणा श्रद्दधानेन वैभाव्यम् श्रद्दधानेन वैभाव्यम् एवमाह गुरुर्मम एवमाह गुरुर्मम वाचकस्य तु दातव्यम् वाचकस्य तु दातव्यम् मनसा यद्यदिच्छति मनसा यद्यदिच्छति हस्तश्वरथयानानि हस्त्यश्वरथयानानि वाहनानि विशेषतः वाहनानि विशेषतः कटके कुण्डले चैव कटके कुण्डले चैव ब्रह्मसूत्रं तथा परम् ब्रह्मसूत्रं तथा परम् वस्त्रं चैव विचित्रं च वस्त्रं चैव विचित्रं च गन्धं चैव विशेषतः गन्धं चैव विशेषतः देववत् पूजयेत् तन्तु देववत् पूजयेत्तन्तु
విష్ణులోకమవాప్నుయాత్ విష్ణులోకమవాప్నుయాత్ అతః పురం ప్రవక్ష్యామి అతః పరం ప్రవక్ష్యామి యాని దేయాని భారతే యాని దేయాని భారతే ఆచ్యమానే తు విప్రేభ్యః వాచ్యమానే తు విప్రేభ్యః రాజన్ సర్వణి సర్వణి రాజన్ సర్వని సర్వని జాతిం దేశం చ సత్యం చ జాతిం దేశం చ సత్యం చ మహాత్మ్యం భరతర్షభా మాహాత్మ్యం భరతర్షభ ధర్మం వృత్తిం చ విజ్ఞాయ ధర్మం వృత్తిం చ విజ్ఞాయ క్షత్రియాణం వరాధిప క్షత్రియాణాం వరాధిప స్వస్తి వాచ్యద్విజేనాదౌ స్వస్తి వాచ్యద్విజేనాదౌ తతః కార్యే ప్రవర్తితే తతః కార్యే ప్రవర్తితే సమాస్తే పర్వణి తతః సమాస్తే పర్వణి తతః స్వశక్త్యా పూజయేద్విజా స్వశక్త్యా పూజయేద్విజాన్ ఆదౌ తు వాచకం చైవ ఆదౌ తు వాచకం చైవ వస్త్రగంధి సమన్వితం వస్త్రగంధి సమన్వితం విధివద్ భోజయేద్రాజన్ విధివత్ భోజయేద్రాజన్ మధుపాయసముత్తమం మధుపాయసముత్తమం తతో మూల ఫలప్రాయం తతో మూలఫలప్రాయం పాయసం మధుసర్పిషా పాయసం మధుసర్పిషా ఆస్తికే భోజయేద్రాజన్ ఆస్తికే భోజయేద్రాజన్ యచ్చైవ గుడౌదనం దద్యచ్చైవ గుడోదనం అపూపైశ్చైవ పూపైశ్చ అపూపైశ్చైవ పూపైశ్చ మోదకైశ్చ సమన్వితం మోదకైశ్చ సమన్వితం సభాపర్వణి రాజేంద్ర సభాపర్వణి రాజేంద్ర హనిష్యం భోజయేద్విజా హనిష్యం భోజయేద్విజాన్ అరణ్యకే మూలఫలైః అరణ్యకే మూలఫలైః తర్పయేత్తు ద్విజోత్తమాన్ తర్పయేత్తు ద్విజోత్తమాన్ అరణీ పర్వచాసాద్య అరణీపర్వచాసాద్య జలకుంభాన్ ప్రదాపయేత్ జలకుంభాన్ ప్రదాపయేత్ తర్పణాని చ ముఖ్యాని తర్పణాని చ ముఖ్యాని వన్యమూలఫలాని చ వన్యమూలఫలాని చ సర్వకామగుణోపేతం సర్వకామగుణోపేతం విప్రేభ్యోన్నం ప్రదాపయేత్ విప్రేభ్యోన్నం ప్రదాపయేత్ విరాట పర్వణి తథా విరాట పర్వణి తథా వాసాంసి వివిధాని చ వాసాంసి వివిధాని చ యోగే భరత శ్రేష్ఠ ఉద్యోగే భరతశ్రేష్ఠ సర్వకామగుణాన్వితం సర్వకామగుణాన్వితం భోజనం భోజయేద్విప్రాన్ భోజనం భోజయేద్విప్రాన్ గంధమాల్యైరలంకృతాన్ గంధమాల్యైరలంకృతాన్ భీష్మ పర్వణి రాజేంద్ర భీష్మ పర్వణి రాజేంద్ర దత్వా యానమనుత్తమం దత్వా యానమనుత్తమం తతః సర్వగుణోపేతం తతః సర్వగుణోపేతం అన్నం దద్యాత్ సుసంస్కృతం అన్నం దద్యాత్ సుసంస్కృతం ద్రోణ పర్వణి విప్రేభ్యః ద్రోణపర్వణి విప్రేభ్యః భోజనం పరమార్చితం భోజనం పరమార్చితం శరాశ్చ దేయా రాజేంద్ర శరాశ్చ దేయా రాజేంద్ర చాపాన్యసివరాస్తథా శాపాన్యసివరాస్తథా కర్ణపర్వణ్యపి తథా కర్ణపర్వణ్యపి తథా భోజనం సార్వకామికం భోజనం సార్వకామికం విప్రేభ్యః సంస్కృతం సమ్యక్ విప్రేభ్యः సంస్కృతం సమ్యక్ దద్యాత్ సంయతమానసః దద్యాత్ సంయతమానసః శల్యపర్వణి రాజేంద్ర శల్యపర్వణి రాజేంద్ర మోదకైః సగుడౌదనైః మోదకైः సగుడౌదనైః అపూపైస్తర్పణైశ్చైవ అపూపైస్తర్పణైశ్చైవ సర్వమన్నం ప్రదాసయేత్ సర్వమన్నం ప్రదాపయేత్ తదా పర్వణ్యపి తథా గదా పర్వణ్యపి తథా ముద్గమిశ్రం ప్రదాపయేత్ ముద్గమిశ్రం ప్రదాపయేత్ స్త్రీపర్వణి తథా రత్నైః స్త్రీపర్వణి తథా రత్నైః తర్పయేత్తు ద్విజోత్తమాన్ తర్పయేత్తు ద్విజోత్తమాన్ ఋతౌదనం పురస్తాచ్చ ఘృతౌదనం పురస్తాచ్చ ఐషీకే దాపయేత్
పునః ऐशिकेदापयेत् पुनः తతః సర్వగుణోపేతం ततः सर्वगुणोपेतम् అన్నం దద్యాత్ సుసంస్కృతాం अन्नं दद्यात् सुसंस्कृताम् శాంతి పర్వణ్యపి తథా शान्तिपर्वण्यपि तथा హవిష్యం భోజయేద్వికాన్ हविष्यं भोजये द्विजान् అశ్వమేధికమాసాద్య अश्वमेधिकमासाद्य భోజనం సార్వకామికం भोजनं सार्वकामिकम् తథాశ్రమ నివాసేతు तथाश्रमनिवासे तु హవిష్యం భోజయేద్విజాన్ हविष्यं भोजये द्विजान् కౌసలే సార్వగుణికం मौसले सार्वगुणिकम् గంధమాల్యనులేపనం गन्धमाल्यानुलेपनम् మహాప్రాస్థానికే తద్వత్ महाप्रास्थानिके तद्वत् సర్వకామగుణాన్వితం सर्वकामगुणान्वितम् స్వర్గపర్వణ్యపి తథా वर्गपर्वण्यपि तथा హవిష్యం భోజయేద్విజాన్ हविष्यं भोजये द्विजान् హరివంశ సమాప్తౌ తు हरिवंशसमाप्तौ तु సహస్రం భోజయేద్విజాత్ सहस्रं भोजये द्विजान् కామేకాం నిష్కసంయుక్తా गामेकां निष्कसंयुक्ताम् బ్రాహ్మణాయ నివేదయేత్ ब्राह्मणाय निवेदयेत् తదర్థేనాపి దాతవ్యా तदर्थेनापि दातव्या దరిద్రేణాసి పార్థివా दरिद्रेणापि पार्थिवा ప్రతిపర్వ సమాప్తౌ తు प्रतिपर्वसमाप्तौ तु పుస్తకం వై విచక్షణః पुस्तकं वै विचक्षणः సువర్ణేన తు సంయుక్తం सुवर्णेन तु संयुक्तम् వాచకాయ నివేదయేత్ वाचकाय निवेदयेत् హరివంశే పర్వణి చ हरिवंशे पर्वणि च పాయసం తత్ర భోజయేత్ पायसं तत्र भोजयेत् పారణే పారణే రాజన్ पारणे पारणे राजन् యథావద్భరతర్షభా यथावद्भरतर्षभा సమాప్య సర్వా ప్రజతః समाप्य सर्वाः प्रयतः సంహితా శాస్త్రకోవిదః संहिताः शास्त्रकोविदः శుభే దేశే నివేశ్యాథ शुभे देशे निवेश्याथ శ్యామవస్త్రాభిసంవృతాః श्यामवस्त्राभिसंवृताः శుక్లాంబరధరస్రగ్వీ शुक्लाम्बरधरस्रग्वी శుచిర్భూత్వా స్వలంకృతః शुचिर्भूत्वा स्वलङ्कृतः అర్చయేద్యథా న్యాయం अर्चयेत्तद्यथा न्यायम् గంధమాల్యైః పృథక్ పృథక్ गन्धमाल्यैः पृथक् पृथक् సంహితా పుస్తకాన్ రాజన్ संहिता पुस्तकान् राजन् ప్రయతః సుసమాహితః प्रगतः सुसमाहितः అక్షైర్మాల్యైశ్చ సేయైశ్చ भक्ष्यैर्माल्यैश्च तोयैश्च కామైశ్చ వివిధైః శుభైః कामैश्च विविधैः शुभैः హిరణ్యం చ సువర్ణం చ हिरण्यं च सुवर्णं च దక్షిణా మధదాపయేత్ दक्षिणामथदापयेत् సర్వత్ర త్రిఫలం స్వర్ణం सर्वत्र त्रिफलं स्वर्णम् దాతవ్యం ప్రయతాత్మవా दातव्यं प्रयतात्मना తదర్థం పాదశేషం న तदर्थं पादशेषं वा విత్తశార్య వివర్జితం वित्तशाठ्यं विवर्जितम् యద్యదేవాత్మనోభీష్టం यद्यदेवात्मनोभीष्टम् తత్తద్దేయం ద్విజాతయే तत्तद्देयं द्विजातये సర్వథా తోషయేత్ భక్త్యా सर्वदा तोषयेद्भक्त्या వాచకం గురుమాత్మనః वाचकं गुरुमात्मनः దేవతాః కీర్తయేత్ సర్వాః देवताः कीर्तयेत् सर्वाः నరనారాయణౌ తథా नरनारायणौ तथा తతో గంధైశ్చ మాల్యైశ్చ ततो गन्धैश्च माल्यैश्च స్వలంకృత్య ద్విజోత్తమాన్ बलङ्कृत्य द्विजोत्तमान् తర్పయేద్ వివిధైః కామైః तर्पयेद्विविधैः काम
కామైః దానైశ్చోచ్చావచైస్తథా దానైశ్చోచ్చావచైస్తథా అతిరాత్రస్య యజ్ఞస్య అతిరాత్రస్య యజ్ఞస్య ఫలం ప్రాప్నోతి మానవః ఫలం ప్రాప్నోతి మానవః ప్రాప్నుయాచ్చక్రతు ఫలం ప్రాప్నుయాచ్చక్రతు ఫలం తథా పర్వణి పర్వణి తథా పర్వణి పర్వణి ఇది ఇతి శ్రీమహాభారతే శ్రీమహాభారతే శతసాహస్ర్యాం శతసాహస్ర్యాం సంహితాయాం సంహితాయాం వైయాసిక్యాం వైయాసిక్యాం హరివంశోక్తమహాభారత శ్రవణ విధౌ హరివంశోక్తమహాభారతశ్రవణవిధౌ అధ్యాయः సమాప్తః. అధ్యాయः సమాప్తః. చక్కగా మనం శ్రవణ విధి పారాయణం మనం చేసుకున్నాం. సహజంగా మనం ఏదైనా ఒక పారాయణం మనం చేసుకోవాలి అనంటే, లేదు ఏదైనా ఒక కర్మను మనం చేయాలి అనంటే దాని వలన కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తారు, ఆలోచించాలి కూడా. అలాగే మహాభారతాన్ని అధ్యయనం చేయడం వలన కలిగేటటువంటి ఫలమేమిటి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా ఈ శ్రవణ విధి అనేటటువంటి ఘట్టంలో చెప్పడం జరిగినది. అంతటి విశేషాలను మనం ఈరోజు చక్కగా మనం పారాయణం చేసుకున్నాం. ఇక గోవిందనామ సంకీర్తన మనం చెగుటకు సిద్ధంగా ఉన్నారు ఎన్ మోహన్ గారు, వారి బృందమంతా కూడా. చక్కగా మనం పారాయణ గోవిందనామ సంకీర్తన చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి न भूतो न भविष्यति न भूतो न भविष्यति. श्री श्रीनिवास गोविंद श्री वेंकटेश भक्तवत्सल भागवत प्रिय नित्य निर्मल नीलमेघ श्याम पुराण पुरुष पुंडरीकाक्ष नंद नंदन नवनीत चोर पशुपालक श्री पाप विमोचन दुष्ट संहार दुरित निवारण शिष्ट परिपालक कष्ट निवारण गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद. वज्रमकुटधर वराहमूर्ति गोपी जनलोल गोवर्धनोद्धार दशरथनन्दन दशमुखमर्दन पक्षिवाहन पाण्डव प्रिया मत्स्यकूर्म मधुसूदन हरि वराह नृसिंह वामन भृगुराम बलरामानुज हौद कल्किधर वेणुगान प्रिया वेंकटरमण गोविंद गोविंद हरि गोविंद गोकुल नंदन गोविंद
పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సాజ్ఞగధాధర గోవింద వీరజాతి దత్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్జిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద పాప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యాంతరహిత గోవింద ఇహ పరదాయప గోవింద శివరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద
తిరుమలవాస గోవింద తులసీవనమల గోవింద శేషాసాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. మనం చక్కగా గోవిందనామ సంకీర్తన మనం స్వామి సన్నిధి యందు చక్కగా చేసుకుంటూ ఉన్నాం. అయితే మనం పారాయణానికి ముందుగా ఒక మాట చెప్పుకున్నాం. ఏమని అనంటే ఏదైనా ఒక అక్షరం అనేటటువంటిది స్పష్టంగా పలకాలి. ఎంత మాత్రాకాలంలో ఉంటే అంత మాత్రాకాలంలోనే పలకాలి అని మనం చెప్పుకున్నాం. అయితే మరి అంత స్పష్టంగా మనం ఉచ్చరించడానికి పలకటానికి మనం మానవ మాతృలం కదా, అన్ని అక్షరాలు కూడా అంత స్పష్టంగా మనం పలకలేం కదా. మరి పలకకపోతే తద్వారా వచ్చేటటువంటి పాపాన్ని ఏ విధంగా మనం తొలగించుకోవాలి అని అంటే అది కేవలము నామ సంకీర్తన చేత మాత్రమే అది మనకు సాధ్యమవుతుంది. అందుకే ప్రతి నిత్యము కూడా మనం ఈ మహాభారత అనంతర్గత వనపర్వంలో భాగంగా మనం చక్కగా గోవిందనామ సంకీర్తన మనం చేసుకుంటూ ఉన్నాం. అందులో ఆ క్షమాప్రార్థనలో మనం ఒక వాక్యం చెబుతూ ఉన్నాం. యదక్షర పదభ్రష్టం, అక్షరం మనం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా పలకకుండా లేనిది మనం పలికినట్లయితే, అస్పష్టంగా మనం ఉచ్చరించినట్లయితే ఒక మాత్రాకాలం నారాయణ నమోస్తుతే అనుంది. నారాయణ అన్నది చివరిలో ఉన్నటువంటి నకారం ఏదైతే ఉందో అది హ్రస్వాక్షరం. అది అలా కాకుండా నారాయణ అని దీర్ఘం పలికామనుకోండి అది అర్థం అనేటటువంటిది మారిపోతుందట. అందువలన అది ఏ మాత్రాకాలంలో ఏదైతే ఉందో ఆ మాత్రాకాలంలోనే పలకాలి. మళ్ళీ తద్వారా జన్యమైనటువంటి పాపం ఏ విధంగా పోతుంది అని అంటే కేవలము అది గోవిందనామ సంకీర్తనము ద్వారా మాత్రమే పోతుంది అన్నదే ఇక్కడ విశేషం. అంతటి విశేషమైనటువంటి గోవిందనామ సంకీర్తన మనం చక్కగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు మోహన్ గారు వారి బృందం చేత చక్కగా మనం చేసుకున్నాం. ఇక క్షమాప్రార్థనతో మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం
श्रियः कान्ताय कल्याण निधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।